వన్డే ప్రపంచ కప్ 2027 తర్వాత వన్డే క్రికెట్ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. టీ20 లీగ్ల విస్తరణ తర్వాత వన్డేల ప్రాధాన్యం బాగా తగ్గిపోయిందని చెప్పాడు. 2027 వన్డే ప్రపంచ కప్ తర్వాత వన్డే క్రికెట్ భవిష్యత్తు ప్రశ్నార్థకమే. నాకు కాస్త ఆందోళనగా ఉంది కూడా. విజయ్ హజారే ట్రోఫీ చూస్తున్నా, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చూశాక దీన్ని చూడడం కష్టంగానే ఉంది అని తన హిందీ యూట్యూబ్ ఛానల్లో అశ్విన్ చెప్పాడు. ప్రేక్షకులు ఏం చూడాలనుకుంటున్నారో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. టెస్ట్ క్రికెట్కు ఇప్పటివరకు తనకంటూ ఒక స్థానం ఉంది, కానీ వన్డే క్రికెట్కు అలాంటి స్థానం లేదనిపిస్తోంది. విరాట్, రోహిత్ రావడంతో జనం విజయ్ హజారే చూడడం మొదలుపెట్టారు. వ్యక్తుల కంటే ఆట పెద్దదని మనకు తెలుసు, కానీ ఆటకు ప్రాధాన్యత పెంచడానికి కొన్నిసార్లు పెద్ద ఆటగాళ్లు రోకో తిరిగి రావాలి అని అశ్విన్ చెప్పాడు. విజయ్ హజారే ట్రోఫీని ప్రేక్షకులు పెద్దగా చూడని దేశవాళీ టోర్నీ అన్నది నిజమే, కానీ కోహ్లీ, రోహిత్ వల్ల చూశారు. వాళ్ళు వన్డేలో ఆడడం మానేస్తే పరిస్థితి ఏంటి అని అన్నాడు. వన్డే క్రికెట్ ఒకప్పుడు గొప్ప ఫార్మాట్. 10-15 ఓవర్లు సింగిల్స్ తీసి ఆ తర్వాత చెలరేగిపోయే ధోనీ లాంటి ఆటగాన్ని ఇచ్చింది. ధోనీ లాంటి ఆటగాళ్లు మళ్లీ రారు. ఇప్పుడు అలా ఆడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇప్పుడు 2 కొత్త బంతులు, వలయం లోపల 5 ఫీల్డర్లతో మ్యాచ్లు జరుగుతున్నాయి అని అశ్విన్ చెప్పాడు. వచ్చే టీ20 ప్రపంచ కప్లో భారత్, అమెరికా, భారత్, నమీబియా వంటి మ్యాచ్లకు ప్రేక్షకులు ఆకర్షితులు కారని చెప్పాడు. మరీ ఎక్కువ ఫార్మాట్లు, ఎక్కువ ప్రపంచ కప్లు ఉండడం వల్ల ఆటపై ఆసక్తి తగ్గుతోందని అశ్విన్ అన్నారు. ప్రతి ఏటా ఏదో ఒక ఐసీసీ టోర్నీ ఉంటుందని, తాను ప్రపంచ కప్లు నిర్వహిస్తున్న తీరుపై ఐసీసీ ఆలోచించాలని చెప్పారు. వన్డే క్రికెట్ బతకాలంటే ప్రతి 4 ఏళ్లకు ఒకసారి వన్డే ప్రపంచ కప్ మాత్రమే జరగాలని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. వన్డే క్రికెట్కు మళ్లీ విలువ రావాలంటే టీ20లో లీగ్స్ ఆడాలి. 4 ఏళ్లకోసారి వన్డే ప్రపంచ కప్ నిర్వహించాలి. అప్పుడే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వన్డే క్రికెట్ నెమ్మదిగా చచ్చిపోతుందని అనిపిస్తుంది అని అన్నాడు రవిచంద్రన్ అశ్విన్.